రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పడల శ్యామ్ ఇటీవల ఆటో బోల్తా పడిన ఘటనలో తీవ్ర గాయాలు పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్ శ్యామ్ వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఇప్ప మహేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్యామ్ మాతృమూర్తికి భరోసా కల్పిస్తూ ఆర్థిక సహాయం చేసినట్టు తెలిపారు. శ్యామ్ చికిత్సకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారం అందిస్తున్నారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి కూడా సహాయం అందించారు. ఇతర దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడుగు లచ్చిరెడ్డి, పడల సురేష్, నవీన్ పాల్గొన్నారు. దాక్షిణ్యంతో వాళ్ళు ముందుకు వచ్చి సహాయం చేసిండు. మేము పద్మశాలి సంఘం నుండి కూడా చేస్తాము. అన్ని కులాల వారికి తెలుపునదేమనగా మీ వంతు సహాయం చేయగలని కోరుతున్నాము. రుద్రంగి గ్రామానికి చెందిన మిత్రుడు పడాల శ్యామ్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురి కావడం జరిగింది. వాళ్ళు కడు పేదరికంలో ఉన్నారు. అందుకుగాను ఆదిశీనన్న అభిమానిగా ఆదిశీనన్న చేసే సేవలు చూసి అతన్ని మేము ఒక ఇన్స్పిరేషన్స్గా తీసుకొని అన్న అడుగుజాడలో నడవాలని ఈ పేద కుటుంబానికి నా వంతుగా 3,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. అంతేకాదు రానున్న రోజుల్లో కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాము. అది కాకుండా ప్రతి ఒక్కరూ దయాహృదయంతో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఒక తల్లి పడే ఆవేదన నన్ను చాలా కరిగించింది. ఏ తల్లికి కూడా ఇటువంటి పరిస్థితి రావద్దు. 2 కుమారులు ఉంటే ఒకరు కుంటాల జలపాతంలో చనిపోవడం జరిగింది. ఈ యొక్క కుమారుడు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని తీసుకొస్తున్నాడు. ఈ తరుణంలో ఇలా జరగడం ఈ కుటుంబానికి చాలా బాధాకరం. దయచేసి దాతలు ఎవరైనా కానీ పెద్ద మనసుతోటి ఈ యొక్క కుటుంబానికి సహాయం చేసి ఈ యొక్క కుటుంబం మన కుటుంబంగా మన ఊరి బిడ్డ కాబట్టి మన ఊరి బిడ్డకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా మనం తప్పు జరిగిందో ఆ తప్పును సరిదిద్దే విధంగా ప్రతి ఒక్కరం కూడా పెద్ద మనసుతో సహాయం చేయగలని కోరుకుంటున్నాను. మరి వాళ్ళకు ఈ కిరాయి ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఎలాంటి ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారని తెలిసి మరి ఇప్ప మహేష్ గారు పెద్ద మనసుతో 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను కూడా నా వంతు బియ్యము మరో 1,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మన కుల బాంధవులు మీ పద్మశాలి కులాలకు నేను ఒక సూచన చేస్తున్నాను, ఖచ్చితంగా ఇటువంటి కుటుంబాలను ఆదుకోవాలి. ఇంకా అన్ని రకాల పెద్ద మనుషులు అన్ని కులాలను కూడా ఇటువంటి వ్యక్తులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తూ మరి దాతలు ముందుకు రావాలని మరొక్కసారి అందరికీ ఏర్పడిన ధన్యవాదాలు తెలుస్తూ బండ్లు నడిపే డ్రైవర్లకు మాత్రం మరొకసారి దండం పెట్టి చెప్తున్నాం, చాలా జాగ్రత్త వాహనాలు నడపాలని